హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో వచ్చేసరికి D.I.Y దియాస్ ఎలా చేయాలో విత్ వాటర్తోని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆల్సో దివాళీ డెకరేషన్ కూడా కొంచెం మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఫస్ట్ నేను ఒక సింపుల్ రంగోలీ ముగ్గుతోని స్టార్ట్ చేస్తున్నాను. సో నేను రైస్ ఫ్లోర్తోని ఫస్ట్ ముగ్గు వేసుకుంటున్నాను. సో నా దగ్గర రంగోలీ కలర్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్వి. సో అవి నేను యూజ్ చేస్తున్నాను. సో మన దగ్గర అవైలబుల్ లేకపోతే పసుపు కుంకుమతోని కూడా మనం కలర్ వేసుకోవచ్చు. సో నా దగ్గర ఉందని కలర్స్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇలా కలర్ వేస్తున్నప్పుడు కొంచెం కలర్ అనేది ఫ్లోర్కి స్టిక్ అవ్వట్లేదు, ఎందుకంటే కింద టైల్ ఉంది కదా ఫ్లోరింగ్. సో దానివల్ల సో నేను ఏం చేశానంటే కాటన్ ఉంటుంది కదా, కాటన్ వాటర్లో తడిపి ఇలా కలర్ మీద ట్యాప్ చేశాను. సో అది కొంచెం థిక్ పేస్ట్ అప్ అయ్యి సో ఫ్లోర్కి మంచిగా స్టిక్ అయ్యింది. సో ఇప్పుడు మనకి అలా అనిపిస్తుంది, కానీ వన్స్ ఒకసారి డ్రై అయిపోయాక నీట్గా కనిపిస్తుంది. సో వన్స్ కలరింగ్ అయిపోయాక మళ్ళీ ఒకసారి బియ్యం పిండితోని అవుటర్ లైన్ గీస్తున్నాను. సో ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి. సో కలర్ ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, డ్రై అయ్యాక నీట్గా కనిపిస్తుంది. సో ఇండియాలో అయితే ఇంకా బాగా చేసుకుంటాం కదా, పూలతోని మనం డెకరేట్ చేయొచ్చు, ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు. సో యూకేలో ఉన్నాం కాబట్టి ఏవి అవైలబుల్ ఉంటాయో దాంతో మనం సాటిస్ఫాక్షన్ అవ్వడమే కదా. ఇంకా నా దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో దాంతో కూడా డెకరేషన్ చేస్తున్నాను ఇలా. అండ్ దట్స్ రంగోలీ సింపుల్గా వేసేసుకున్నాను, ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు వాటర్ దియాస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ బౌల్స్ లేదంటే గ్లాసెస్ చూసుకోవచ్చు మనము. అండ్ వాటర్, థిన్ ప్లాస్టిక్ షీట్ కావాలి. అండ్ మనకి ఒత్తి అంటారు కదా, కాటన్ ఒత్తి కావాలి. కలర్స్కి మనం ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు, లేదంటే పసుపు కుంకుమ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ రంగోలీ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కుకింగ్ ఆయిల్ అన్న గీ అన్న యూజ్ చేయాలి. అండ్ ఎసెన్షియల్ ఆయిల్. సో ఎసెన్షియల్ ఆయిల్ ఆప్షనల్. సో మనం వెలిగించినప్పుడు కొంచెం మంచి స్మెల్ రానికే ఇది యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వాటర్ దియాస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనము బౌల్ తీసుకోవాలి. సో బౌల్ తీసుకున్నాక ఒక థిన్ ప్లాస్టిక్ షీట్ తీసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఒక థిన్ ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఏదైతే బౌల్ అనుకున్నామో ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలి. లైక్ రౌండ్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను కదా ఇలా. సో ఇలా మనం ఏదైతే షేప్ అనుకున్నామో ఆ రౌండ్ షేప్లో మనం కట్ చేసుకున్నాక ఆ థిన్ ప్లాస్టిక్ షీట్ని మనము ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి.
సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనకి ఎడ్జ్ ఉంటుంది కదా, అది సీజర్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఇలా చూపిస్తున్నాను కదా, ఎడ్జ్ కొంచెం కట్ చేసుకోవాలి. సో ఈ ప్లాస్టిక్ షీట్లో మనం వత్తి అన్న కాటన్ దూదితో మనం చేసుకుంటాం కదా వత్తి, అలా అయినా లేదంటే ఇలా 5 అలా ఉంటాయి కదా, అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా చూపిస్తున్నాను కదా, ప్లాస్టిక్ షీట్ నుంచి తీసుకోవాలి వత్తి. సో ఇలా తీసుకున్నాక నేను ఇలా 5 చేశాను. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించాను. సో ప్లాస్టిక్ షీట్ మనకి అవైలబుల్ లేకపోతే నార్మల్గా మనకి ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, సో దాని లిడ్స్ మనం యూస్ చేయనివి ఉంటాయి కదా, సో అది మనం సర్కిల్ షేప్లో అన్నా లేదంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలా మనం కట్ చేసుకొని పెట్టుకుంటే మనము రీయూజ్ కూడా చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ కాలిపోతుంది అన్నట్టు భయం ఏమి ఉండదు. సో మనకి వత్తి ఎంతవరకు ఉన్నదో మనకి అంతవరకు మంచిగా వెలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే బౌల్ అనుకున్నామో దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనము ఫుడ్ కలర్ అన్న తీసుకోవచ్చు, రంగోలీ కలర్, పసుపు, కుంకుమ, ఇంకా ఏదన్నా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను యూజ్ చేసింది ఫుడ్ కలర్, తర్వాత పసుపు అండ్ కుంకుమ. సో దెన్ నేను బ్లూ కలర్ యాడ్ చేశాను కదా, సో అది రంగోలీ. సో నాకు బ్లూ కలర్ చాలా నచ్చింది. సో ఇలా మనకి ఏవి అవైలబుల్ ఉంటే దాంతో ఇలా కలర్ఫుల్ దియాస్ వాటర్ దియాస్ మనం చేసుకోవచ్చు. సో దీంట్లో నేను చిన్న స్టోన్స్, పెపుల్స్ అంటారు కదా, అవి యూజ్ చేస్తున్నాను. సో మనం గ్లిటర్ కూడా యూజ్ చేయొచ్చు. సో దీంట్లో నేను ఒక లేయర్ అంతా గీ నేను యాడ్ చేస్తున్నాను. సో దెన్ మనం ఏదైతే చేసుకున్నామో ప్లాస్టిక్ షీట్తో వత్తి అది దీంట్లో డ్రాప్ చేయాలి. అండ్ స్టార్టింగ్లో కొంచెం గీ అప్లై చేసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, వాటర్ దియాస్ రెడీ అయిపోయాయి. ఇవి ఒక 2-3 అవర్స్ చాలా మంచిగా ఉంటాయి. సో దీంట్లో మనం వత్తి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకొక 2-3 అవర్స్ చాలా బాగుంటుంది. అండ్ సో దీంట్లో మనం ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం వాటర్ దియాస్ ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇలా మనం చేసుకున్న రంగోలీ మీద ఇలా మంచి డెకరేట్ చేసుకోవచ్చు. సో డార్క్లో ఇంకా సో మనం కలర్ వాటర్ యూజ్ చేసాం కాబట్టి సో ఆ షేడ్స్ అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న బాల్ కొంచెం కట్ షేప్లో ఉంటే చూస్తున్నారు కదా, ఆ రిఫ్లెక్షన్ ఎంత మంచిగా కనిపిస్తుందో. సో నైట్ పూట ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మనం కలర్ వాటర్ యూజ్ చేసాం కదా, సో ఆ వాటర్ రిఫ్లెక్షన్ పడి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫ్లవర్స్ కూడా పెడుతున్నాను. సో వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు.
And that's the final look, Diwali Rangoli design with the watercolor diyas. And so ఇలా మనం ఈజీగా కలర్ఫుల్ వాటర్ దియాస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఈసారి ఈ ఇయర్ వాటర్ దియాస్ కూడా ట్రై చేయండి అండ్ పిల్లలతో కూడా చేయించండి. సో వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చూసారు కదా DIY దియాస్ విత్ వాటర్తో ఎలా చేసుకోవాలో. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకు బ్లూ కలర్ చాలా నచ్చింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. And once again, happy Diwali and have a safe Diwali.